Darling, I can't push it. Oh, police fans, huh? Crazy cops. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమ్రా హే ఫెటీ కాప్, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అనుకో. ఏమి అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా ట్యాంక్ ఫుల్ చేచ్చా. అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్లా చేసాములా గాని మన పేరేమో పాపారావు ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? హాస్టల్ పీస్. అవురా ఈ అమ్మి బండి చూసి పడిందా నిన్ను చూసి పడిందే? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగదు బ్రో. Hello sir, I'm Basanti. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. Oh, sir. ఎస్. అస్సలు ఈ ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అబ్బా ఎటకారము. Yeah. అవిందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా. నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? Yeah. మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బకరాగాడు కూతురు లేపుకో. బక్రా గాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడేవాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా యాడా ఏడవాడు? బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేడా? సార్ మీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడో నాకు తెలియదు సార్. యాక్సిడెంట్లు అడిగో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. ఆహా, తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా? స్మార్ట్ కాప్, అందుకే ఏజ్లో ఎస్ అయిపోయారు. మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వంత జంగిల్లో ఏ పని చేస్తాండావురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. అబ్బే చూప్, సరిగ్గా చెప్పు. ఏమిరా హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 దినాలైంది. వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపో. ఏంటి బావా? ఆ పంతులు గాని పిలిపించమని చెప్పినా పిలిచినావా? పొద్దున్నే రమ్మని చెప్పా, ఇంకా రాలేదు. పంతులు అయ్యా ఏం లేట్ అయినది? మీరుండండి అది అక్కడ పెట్టండి. అయ్యా ఇందాక మీరు వాడి చెయ్యి నరికేటప్పుడే వచ్చా, ఆవేశం చల్లారిన తర్వాత వద్దామని ఆగిపోయా. అమ్మికి పెండ్లి సంబంధం చూడమని చెప్పినా చూసినావా? చూశానండి. చూడబోటు రెడ్డి గారు లక్షణమైన సంబంధం చూసా. కుర్రాడు చూడండి, చాకులో ఉన్నాడు. అమలాపురంలో 600 ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఈ కుర్రాడు చూడండి, సింగపూర్ లో 2 హోటల్స్ కట్టించాడు. అయినా సురేఖ్ ఒక సంబంధం చూడమంటే ఇన్ని సంబంధాలు చూసాడు బావా. హోటళ్ళు కోటలు నాకు అవసరంలే. నా అల్లుడు సీమగడ్డ మీద పుట్టి ఉండాలా, సీమ గాలి పీల్చి ఉండాలా. కత్తి ఎత్తితే ఒక్క తూరి 100 తలకాయలు తెగి పడిపోవాలా. అయ్యా మీకు అల్లుడు గారిని చూడాలంటే చెర్లపల్లి సెంట్రల్ జైల్లో చూడాలండి. ఎటకారాలే వద్దు. ఇందాక ఒకటి చెయ్యి తీసాడు చూసావా, ఆడికి నీ చెయ్యి తీసి తగిలించేయగలడు. అలాంటి మాటలు ఎందుకులేండి, ఏదో వారి దగ్గర తనుగు కొద్ది అన్నాను గాని గ్రామయ్యనుకు ముందా ఈ జిమ్మిక్కులు. అయ్యా రెడ్డి గారు, సీమలోనే చిరుతప్పులు లాంటి సంబంధం చూస్తారనుకోండి. లేకుంటే ముఖం చెక్కుతా.
ఏమ్మా ప్రయాణం బాగా జరిగిందా? జరిగింది. అమ్మా మన పంతులు నీ కోసం సీమ సందులన్నీ గాలిచ్చి వజ్రం లాంటి పిల్లోని ఎదిగినాడు. రేపే నీ పెళ్లి చూపులు. మీ ఇష్టం నాన్న. శుభం, అబ్బాయిని ఉత్తరక్షణం బయలుదేరమని చెప్తానండి. నా గురించి చెప్పవే. చెప్పేది నీకుంది. ఈశ్వర నువ్వే కాపాడాలి. కర్నూలుకు టికెట్ ఇవ్వండి. కాదు 8 టికెట్లు. మీరు వస్తున్నారా? నా రాముడు రాయలసీమ వెళ్తే నేను వస్తాను. నీ ప్రేమకి నా చేతనైనంత సాయం చేస్తాను. డ్రైవర్ చలో కర్నూల్. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా కుందన బొమ్మ, అందమైన కళ్ళు, అద్భుతమైన చెక్కిళ్ళు. ఆ? ఇంత అందమైన అందాల రాసివి ఇంట్లో పని మనిషిగా ఉండడం ఏమిటే? ఉండిపో. ఎవరి దగ్గర ఉండిపోమన్నా? ఏమిటాయి నువ్వు మాట్లాడేది? ఏమిటి అర్థం లేకున్నాను? లక్ష్మి లక్ష్మి ఏంటండి? ఏందబ్బా ఇంకా అమ్మిని రెడీ చేయలేదు? చేస్తానండి, ఒక్క నిమిషం. కానీ వేరేది గాని పెళ్ళోళ్ళు వచ్చేస్తాడారు. అలాగేనండి. రెడీ? పంతులు 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 అయ్యో, చూశాడంటవా? కత్తెట్టుకు వస్తాడుగా చూస్తే. ఏం చేస్తాడారిడా? ఏమీ లేదు. నీలాంబ నేను మాట్లాడుతున్నాను కదా. అయ్యా, పెళ్ళోళ్ళు బయలుదేరినారో కనుక్కో. ఆల్రెడీ తాడిపత్రి నుంచి బయలుదేరారు మహాప్రభు. అయ్యో, వచ్చేది సుడిగాలి లాంటి కుర్రాడండి. సయ్యమని వచ్చేస్తాడంతే. ఈ పాటికి పొలిమేరల దాకా వచ్చుంటాడండి. ఏమైనా చేసాడా? పెళ్ళోళ్ళు వచ్చేసారా? పెళ్లి వారు వచ్చేస్తున్నట్టండి. తమరు దయచేసి. లాభం లేదండి. పోలీస్ బీటింగ్ వల్ల మీ బ్యాక్ బోన్ బెండ్ అయింది. మీరు ఇలాగే ఉంటే ముందు ముందు మీకు అది పనిచేయదు. నడవండి, నడుము. నడుమా? అవును, అది సెట్ అవ్వాలంటే మీరు ఆ పని మానేయాలి. ఏ పని? బెడ్ మీద పడుకోవడం. అంటే అన్నెప్పుడు స్టార్టింగ్ కాదయ్యా, దాని మీద అదో ఇదో వేసుకుని పడుకోవాలి. దేని మీద? ఏదేది? నేల మీద చాపో బొంతో వేసుకుని పడుకోవాలి. అయినా నడుము లేకపోతే కత్తికి పిడి లేనట్టేనండి. ఆలోచించుకోండి. సరేలేవయ్యా డాక్టరు, ఏ బొత్త మీద పడుకుంటాలే. రే మార్కెట్కి వెళ్ళి మంచి బొంత ఒకటి కొనుక్కురండ్రా. బెంగళూరు బంతలు, బంజారా బంతలు, వారిని అబ్బా మంచి బొంత ఒకటి కొనుక్కురండ్రా అంటే మీరే బొంతలో గరుస్తారు ఇద్దరా? అరిసింది మేం కాదనా, బయటోడు బొంతలోడు. అబ్బా కరెక్ట్ టైంకి వచ్చాడే. రేయ్ వెళ్ళి మంచి బంత ఒకటి తీసుకురాపో. కాశ్మీర్ బంతలు, బొంబాయి బంతలు, బెంగళూరు డబ్బులు బంతలు బంతలు. ఏ బొంతలు వస్తున్నాను బాబా. ఏదో మంచి పేరు మీద తగిలినట్టుకుందా? రండి బాబా. ఆగు ఆగు, ఆ బొంత ఎంత? ఇది 300. అట్లా కాదు కానీ ఇంకో మాట చెప్పు. 300 ఇచ్చేయండి. నేను మార్చమన్నది భాష కాదు, రేటు. ఆ భాష అన్న రేట్ అన్న మాటికి మారదు. 100 ఇస్తా ఇవ్వయా. ఏమంటే 100కి 150కి. అదిగో ఈ పాత బంత వస్తుంది, కావాలంటే తీసుకోండి. సరే ఏదో ఒకటి. ఏమంటే మరి 100 కొత్త బంత తీసుకోవచ్చు కదా. ఈ 100 మాకు బొక్క. ఆ బండోడు అనుకోనికి ఏదైతే ఏముంది. సర్లే తీసుకెళ్ళు. నీ లెక్క బాగుంది ఇవాళ. డాక్టర్ చెప్పినట్టు దీని మీద పడుకుంటే సమ్మగానే ఉందరా. అన్నా పోలీసులు వీళ్ళొకళ్ళు వారం అయితే చాలు టచ్చర్కి వచ్చేస్తారు. సాయంత్రం ఇంట్రాగేషన్. మరి మీ లాఠీలు ఇరిగిపోను. ఎన్నిసార్లు చెప్పాలరా? ఆ డబ్బు ఎక్కడుందో నాకు తెలియదురా అంటే డబ్బరేంది? ఇక్కడ ఆపండి. ట్రై చేస్తున్నా. అదే ఇదే ఇల్లు. ఈ ఇంట్లో వాళ్ళకి నేను పాత పొందమ్మాను. అలాగే థ్యాంక్ యూ. అవును, ఈ ఇంటి అడ్రస్ నేను ఆల్రెడీ పోలీసులు చెప్పాను కదా. ఆ. వాళ్ళు మీకంటే ముందు వచ్చి బంప్ తీసుకొని మీకు ఇచ్చేస్తారు కదా. మళ్ళీ మీరు రావడం ఎందుకు? నీకు పోలీసు వాళ్ళ మీద అంత నమ్మకం ఉందా? ఊరకండి. సరగానే ఇంతగా బొంతలు ఏటుందండి? 4 కోట్ల రూపాయల డబ్బు. ఊరకండి. ఎంత మీకు అడ్డకి నేను ఎజాలా కనబడితే మాత్రం మీరు చెప్పింది అలా నమ్మేస్తాను అనుకున్నారా? నువ్వు నమ్మవనే చెప్పా. అన్నా నీకోసం ఎవరో మేస్త్రి వచ్చాడన్నా. ఎవడ్రా? నా పేరు తాపి ధర్మారావు అండి. మీతో పనుండి వచ్చాను. పనే ఏం కావాలి? ఈ బొంత కావాలి. ఆహా, ఇది మా సెంటిమెంట్ బొంత అండి. మా కుటుంబంలో అందరి శోభనాలు ఈ బొంత మీద జరిగినాయి. ఆ బొంతలోడు తెలియక మీకు అమ్మేశాడు. నాకేం ఊరికే ఇవ్వద్దండి. ఇది ఇస్తే 1,00,000 ఇస్తా. 1,00,000 రూపాయలేనండి. కావాలంటే 2 లక్షలు ఇస్తాను. అన్నా వీడు కూడా సెంటిమెంట్ పిచ్చోడు లేకున్నాడా? వీడు ఎంత అడుగుతా అంత ఇచ్చాడు అటున్నాడు. ఆ మాట
మీ ఇంట్లో సీక్రెట్లు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు ఈ బొంత సంగతే. ఏం లేదు మేస్త్రి, ఇదే బొంత మీద ఈడికి కూడా సెంటిమెంట్ వచ్చిందంట. అమ్మేట్టయితే నేనే డబ్బులు ఇచ్చి తీసుకుంటానంటున్నాడు. అయితే వేలం పాట పెట్టండి, ఎవడెక్కడ వాడితే వాడికే బొంత ఇచ్చేయండి. ఇదేదో బాగానే ఉందే. అన్నా నేను 3 లక్షలు ఇస్తానా? నేను 4 లక్షలు ఇస్తా అండి. నేను 5 లక్షలు ఇస్తానా? ఇదంతా కాదు, 10 లక్షలు ఇస్తాను, ఆ బొంత ఇచ్చేయండి. బొంతకి 10 లక్షలా? ఆ, ఈ మీరు ముందు ఆ బొంత ఇస్తే తర్వాత 10 లక్షలు ఇచ్చేస్తాను. లేవండ్రా, లేవండి. లేవండి. ఈ తలగడక్కర్లేదు, తీసుకోండి. ఏయ్, డబ్బులు కొంచెం 2 నిమిషాలు ఆ రూమ్ వాడుకోవచ్చండి. ఉమ్. అయ్యో ఏయ్, డబ్బులేరా? ఈ బొంతన అక్కర్లేదండి, ఆడికి ఇచ్చేయండి. అదో ఎట్టా కనపడుతుందా నీకు? నీ పాటికి నువ్వు వచ్చావు, సెంటిమెంట్ అన్నావు, 10 లక్షలకి పాట పాడావు, ఇప్పుడు దాన్ని పీలికలు చేసి నా మొహాలు వాడే సత్తనావు. వద్దండి, మరి 10 లక్షలే. నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదండి. ఆ బొంతలో డబ్బులే మీకు ఇద్దాం అనుకున్నాను. బొంతలో డబ్బా? అబే అదే చెప్తా. అదా సంగతి. పతోడికి బొంత గురించి ఎంత ఆత్రం అందుక. గెలుస్తున్నావా? 4 కోట్లు నా ముడ్డి కింద పెట్టుకుని మరి పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నాను కదరా. వామ్మా! ఊరుకోండి, మీరేం తేడుస్తుంటే నేనేం తేడాలి. ముందా ఏడు పాపి, డబ్బు ఎక్కడ పోయిందో చూడనా. మొదట బొంత తీసుకెళ్లిన ఎస్ఐ సింహంగాడే కొట్టేసుంటాడా.